వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి అమౌంట్ పంపించారు. సో ఎప్పుడైనా ఫారెన్ ట్రాన్సాక్షన్కి వెళ్ళినప్పుడు ఆర్బీఐ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇటువంటి విషయాలకు వచ్చినప్పుడు ఇక్కడ లీగల్గా వాటిని ఎస్టాబ్లిష్ చేయమంటే వాళ్ళు ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇక్కడ వీళ్ళు ఫర్ సపోజ్ ఒక 15 లక్షలు 10 లక్షలు వాళ్ళకి పంపించారు. సో పంపించారన్నప్పుడు లేదు మేము యూకే సిటిజన్స్ కాబట్టి మేము ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, నేను చూపించాల్సిన అవసరం లేదు అంటారా? లేకపోతే ఎంక్వైరీ అధికారులకి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుందా? నో, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మోర్ పర్టికులర్లీ తీసుకున్న దాంట్లో వాళ్ళకి మధ్యలో ఒక కాంట్రాక్ట్ అయితే ఉంది. ఏమని వాళ్ళకు కంపెనీ సర్టిఫికేట్ అయితే ఏదైతే సిఓఎస్ ఏదైతే ఇస్తా అంటున్నారో ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళకున్న కంపెనీ యూకేలో ఏదైతే కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉందో ఇట్స్ ఎ రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ యూకే అండ్ ఆల్మోస్ట్ ఆ కంపెనీ ఇంకా కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంది. అది డిజర్వ్ కాలేదు. దాంట్లో నందు గారు కూడా షీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ దట్ కంపెనీ. దానికి వీళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తూ ఎవరైతే ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు వీసా ప్రాసెస్ చేస్తా అని చెప్పేసి వీసా ప్రాసెస్ చేయడానికి అని చెప్పి యూకే గవర్నమెంట్ నుంచి వాళ్ళు అప్రూవల్స్ తీసుకోవడానికి అని చెప్పి వీళ్ళు సిఓఎస్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించి వీళ్ళు అమౌంట్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసినారు. కానీ ఇక్కడ మోర్ పర్టికులర్లీ ఏంటిదంటే మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇచ్చినారన్నది పక్కన పెడితే ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగున్నాయి. ఇది ఇప్పుడు కాదు, ఈవెన్ లాస్ట్ ఇయర్ 2024లో జరిగింది, 2021లో కూడా జరిగింది.